చూడ్డానికి అది సాధారణ ఉప్పు మాత్రమే. కానీ ఆ రోజుల్లో వారు రుచి కోసం కాదు, వినాశనం కోసం ఉపయోగించారు. అదో దారుణమైన ప్రక్రియ. వారు అలా చేయడం ద్వారా ఒక అకృత్యానికి సంబంధించిన ప్రక్రియ చరిత్ర పుటల్లోకి చేరింది. సాధారణంగా ఉప్పును మనం ఎందుకు వాడుతుంటాం? వంటకు రుచినివ్వడానికి లేదా పదార్థాలు పాడవకుండా నిల్వ చేయడానికి. కానీ చరిత్ర పుటలను తిరిగేస్తే ఇదే ఉప్పును ఒక మారణాయుధంగా వాడిన ఘోరమైన సంఘటనలు కనిపిస్తాయి. రాజులు యుద్ధం చేయడం, శత్రువులను చంపడం, కోటలను ఆక్రమించడం మనకు తెలిసిందే. కానీ యుద్ధం ముగిసాక గెలిచిన రాజు ఓడిపోయిన రాజ్యం మీద బస్తాల కొద్దీ ఉప్పును చల్లించేవాడిట. వినడానికి వింతగా ఉన్నా దీని వెనుక ఉన్న వ్యూహం అత్యంత క్రూరమైనది. దీన్నే చరిత్రలో సాల్టింగ్ ది సాల్ట్ అంటారు. అంటే ఆ నేలను గొడ్రాలుగా మార్చడం అన్నమాట. అంటే ఆ నేలలో ఆ తరువాత గడ్డి మొక్క కూడా పెరగదన్నమాట. శత్రువుల తలలు నరకడం కంటే వారి భవిష్యత్తును నరకడమే ఇందులో ఉన్న అసలు ఉద్దేశం. గెలిచిన రాజు కోపం ఏ స్థాయిలో ఉండేదంటే ఆ ఓడిపోయిన రాజ్యం మళ్ళీ గడ్డిపోచు కూడా మొలవకూడదు. అక్కడి ప్రజలు ఆకలితో అలమటించి చనిపోవాలి లేదా దేశం విడిచి పారిపోవాలి. ఇది అప్పట్లో ఆ రాజుల పగ ప్రతీకారం. ప్రాచీన మధ్యప్రాచ్య దేశాల నుంచి రోమన్ సామ్రాజ్యం వరకు ఈ అనాగరిక పద్ధతి వాడుకలో ఉండేదని చరిత్ర చెబుతోంది. సైనికులు ఆయుధాలను పక్కన పెట్టి బస్తాలకు బస్తాల ఉప్పును భుజాన వేసుకుని సారవంతమైన శత్రువుల పొలాల్లో విత్తులు చల్లినట్లు ఉప్పును చల్లుకుంటూ వెళ్లేవారట. ఆ దృశ్యం ఆ రాజ్యం పతనానికి, ఆ నేల మరణానికి ఒక సంకేతంగా నిలిచింది. ఈ రోజుకు ఆ విషయం గురించి చర్చించుకుంటున్నామంటే సాల్టింగ్ ది ఎర్త్ అన్నది ఎంతటి దారుణమైన ప్రతీకారమో అర్థం చేసుకోవచ్చు. ఈ మాటకు ప్రాణం పోసి ప్రపంచానికి పరిచయం చేసిన ఘట్టం ఏదైనా ఉందంటే అది రోమన్లు మరియు కార్తేజ్ నగరానికి మధ్య జరిగిన యుద్ధమేనని అంటున్నారు చరిత్రకారులు. క్రీస్తు పూర్వం 146లో మూడవ ప్యూనిక్ యుద్ధం ముగిసాక రోమన్ జనరల్ సిపియో ఎమిలియానస్ కార్తేజ్ నగరాన్ని జయించారు. అప్పటికే 2 సార్లు రోమ్పై దండెత్తిన కార్తేజ్ పై రోమన్లకు పీకల్లోతు కోపం ఉంది. ఈసారి కార్తేజ్ అనే నగరం మ్యాప్ లోనే లేకుండా చేయాలని నిర్ణయించుకున్నారు. నగరాన్ని కాల్చి బూడిద చేశారు. అక్కడితో ఆగకుండా ఆ భూమిపై భారీ ఎత్తున ఉప్పును చల్లినట్లు చరిత్రకారులు కథనాలు చెబుతున్నాయి. అయితే దీనిపై కొన్ని భిన్న వాదనలు ఉన్నప్పటికీ ఇది ఒక బలమైన ప్రతీకగా నిలిచిపోయింది. ఉప్పు చల్లడం అంటే ఇది శాపగ్రస్తమైన భూమి, ఇక్కడ దేవతలు నివసించరు, మనుషులు బ్రతకలేరు అని చాటి చెప్పడమే. ఆ రాజ్యం ఆర్థిక వ్యవస్థను, వ్యవసాయాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీయడమే దీని పరమార్థం. ఒకసారి నేల ఉప్పుమయమైతే దాన్ని తిరిగి సాగులోకి తేవడానికి దశాబ్దాలు, ఒక్కోసారి శతాబ్దాలు పడుతోంది. ఓడిపోయిన రాజు మళ్లీ సైన్యాన్ని కూడగట్టుకోకూడదంటే ముందు ఆ దేశంలో ఆహారం ఉండకూడదు. ఆకలి ఉన్న చోట తిరుగుబాటు రాదు, కేవలం చావు మాత్రమే ఉంటుంది. ఇదే రోమన్ల ఫిలాసఫీ. ఇది కేవలం భౌతిక దాడి కాదు, శత్రువుల ఆత్మవిశ్వాసంపై చేసిన అతిపెద్ద దాడిగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఆధునిక యుగంలోనూ యుద్ధాలు జరుగుతున్నాయి. ఉదాహరణకు ఆఫ్రికా దేశాలలో, మధ్య ఆసియా దేశాలలో జరుగుతున్న యుద్ధాల పరిస్థితి కూడా సాల్ట్ ది ఎర్త్ వంటిది అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే నాటి కాలంలో ఉప్పు చల్లితే నేటి కాలంలో మందు పాత్రలు ఏర్పాటు చేసి వెళ్తున్నారు. యుద్ధం ముగిసినా అక్కడి జనం స్వేచ్ఛగా ఎటూ తిరగలేరు, వ్యవసాయం చేయలేరు. ఎప్పుడే మందు పాత్ర పేలుతుందో అని భయపడాల్సి ఉంటుంది. సిరియాలో అయితే అక్కడి నగరాలపై రసాయనాలు కూడా చల్లారు. ఆ నేలల్లోనూ ఇప్పటికీ విషపూరితమేనని అంటున్నారు. అంటే ఒక రకంగా ఇది కూడా సాల్టింగ్ ది ఎర్త్ అనే భావించాల్సి ఉంటుంది. ఇజ్రాయెల్ గాజా పట్టిని ఆనవాలు లేకుండా మార్చినా, రష్యా యుక్రెయిన్ పై వైమానిక దాడులతో శిథిలాలుగా మార్చినా అది కూడా సాల్టింగ్ ది ఎర్త్ లాంటి ప్రతీకారమే అవుతోంది. కేవలం కాలమే మారింది, దేశాలు, దేశాధిపతుల మనసుల్లో మార్పులు రాలేదు. ఇప్పుడు కూడా యుద్ధాల్లో వేలాది మంది చనిపోతున్నారు, లక్షలాది మంది క్షతగాత్రులుగా మిగిలిపోతున్నారు. అప్పట్లో అణుబాంబుతో సమానం. అమెరికా, జపాన్ నగరాలపై అణుబాంబులతో చేసిన ప్రయోగం కారణంగా ఇప్పటికీ అక్కడ పంట పొలాలు నిర్వీర్యమైపోయాయి. కనీసం గడ్డి కూడా మొలవడం లేదు. ఈ రోజుల్లో అగ్రరాజ్యాలు తయారు చేసే ఆయుధాలు, బాంబులను పరిరక్షించడానికి యుద్ధాలను ఆసరాగా తీసుకుంటున్నాయి. 2 దేశాలను రెచ్చగొట్టడం, వారికి ఆయుధాలు సప్లై చేయడం, అక్కడే వాటిని ప్రయోగించడం చేస్తున్నారు. అవి సృష్టించే మారణ హోమం అంతా ఇంతా కాదు. ఆ తర్వాత అక్కడి భూమి పనికి రాకుండా పోయిన సందర్భాలు సిరియా, ఇరాక్, లిబియా, ఆఫ్రికా లాంటి దేశాలలో చూడొచ్చు. అక్కడ వ్యవసాయం లేదు, కరువు తాండవిస్తుండగా అన్నం కోసం జనం అల్లాడిపోతున్నారు. అసలు స్టోరీలోకి వెళ్తే సైన్స్ ప్రకారం ఉప్పు చల్లితే భూమి ఎందుకు నాశనం అవుతోంది? దీని వెనుకున్న యథార్థం ఏమిటనేది చూద్దాం. సైన్స్ ప్రకారం ఉప్పు చాలా బలమైన విష పదార్థం. నేల సారాన్ని చంపేయడంలో ఉప్పుకు మించిన విషం లేదు. శాస్త్రీయంగా చెప్పాలంటే మట్టిలో లవణాల గాఢత పెరిగినప్పుడు ఆస్మోసిస్ అనే ప్రక్రియ ద్వారా మొక్కల వేళ్లు నీటిని గ్రహించలేకపోతాయి. ఇంకా చెప్పాలంటే మొక్కల్లోని నీటిని కూడా బయటకు లాగేస్తోంది. ఫలితంగా పచ్చని పంటలు మాడిపోతాయి, భూమి గట్టిపడిపోతోంది.
ఎలాంటి పోషకాలు మొక్కలకు అందవు. కేవలం వ్యవసాయమే కాదు, ఆ ప్రాంతంలోని మంచినీటి బావులు, చెరువులు కూడా కలుషితమైపోతాయి. తాగడానికి నీళ్లు లేక, తినడానికి తిండి లేక ప్రజలు పిట్టల్లా రాలిపోతారు. బైబిల్లోని బుక్ ఆఫ్ జడ్జెస్ లో కూడా దీని ప్రస్తావన ఉంది. అభిమేలే అనే ఒక రాజు షెకెం నగరాన్ని జయించిన తర్వాత అక్కడి జనాలను చంపి నగరాన్ని నేలమట్టం చేసి ఆ ప్రదేశం అంతా ఉప్పు చల్లి శాశ్వత నాశనానికి గుర్తుగా మార్చాడని ఉంటుంది. అంటే ఇది కేవలం పగ తీర్చుకోవడానికి మాత్రమే కాదు, ఆ భూమిని దేవుడు కూడా క్షమించడు అనే ఒక మతపరమైన మానసికమైన భయాన్ని కలిగించేలా చేయడంగా చెప్పుకోవచ్చు. పచ్చని పొలాలను ఎడారిగా మార్చే ఈ టెక్నిక్ గత కాలంలోనూ అనేక రకాలుగా అమలులో ఉందని సాల్టింగ్ ది ఎర్త్ కథతో తెలుసుకోవచ్చు. ప్రాచీన కాలంలో విదేశాల సంగతి అలా ఉంటే, మరి ఎంతో పురాతన కాలం చరిత్ర కలిగిన భారత్ లో పరిస్థితి ఏంటన్నది కూడా ఒకసారి చూద్దాం. మన దేశంలోనూ ఎన్నో రాజ్యాలు ఉండేవి. ఎందరో రాజులు ఆ రాజ్యాలను పాలించారు. వారిలో క్రూరులు, దుష్టులైన రాజులు కూడా ఉండేవారు. అలాంటప్పుడు మరి మన దేశంలో ఇలాంటి క్రూరమైన పద్ధతులు ఉండేవా అంటే ఉండొచ్చు, కానీ సాల్టింగ్ ది ఎర్త్ లాంటి పద్ధతులు వారు పాటించలేదు. మన చరిత్రలో ఉప్పు చలన దాఖలాలు పెద్దగా లేవు. భారతీయ యుద్ధ నీతి ప్రకారం యుద్ధం రాజుల మధ్య జరగాలి, కానీ రైతుల జోలికి వెళ్ళకూడదు. కౌటిల్యుడి అర్థశాస్త్రం కూడా ఇదే చెబుతోంది. కానీ మధ్య యుగాల్లో కొన్ని విదేశీ రాజ్యాల సైన్యాలు మన దేశంపైకి దండయాత్రలు చేసిన సమయంలో శత్రువులను దెబ్బ కొట్టడానికి పంటలను తగులు పెట్టడం, దేవాలయాలను కూల్చడం చేసేవారు. చెరువుల కట్టలు తెగ్గొట్టడం వంటివి కూడా జరిగాయని చరిత్ర చెబుతోంది. అయితే ఉప్పు చల్లడం అనేది పాశ్చాత్య దేశాల కాన్సెప్ట్ గానే ఉండేది. దీని ద్వారా మనకు ఒక విషయం స్పష్టంగా తెలిసిపోతోంది. యుద్ధం అంటే కేవలం సరిహద్దుల్లో సైనికులు చనిపోవడం మాత్రమే కాదు, పర్యావరణాన్ని, భూమిని చంపేయడం కూడా యుద్ధంలో భాగంగా ఉండేది. నేటి ఆధునిక కాలంలో అమెరికా వియత్నాం యుద్ధంలో ఏజెంట్ ఆరెంజ్ అనే రసాయనాన్ని చల్లి అడవులను నాశనం చేయడం చేశారు. ఇది నాటి సాల్టింగ్ ది ఎర్త్ కు ఆధునిక రూపం అంటున్నారు చరిత్రకారులు. శత్రువును ఓడించడం వేరు, సమూలంగా నాశనం చేయడం వేరు. పూర్వం ఉప్పుతో చేసిన పనిని ఇప్పుడు రసాయనాలతో చేస్తున్నారు. భవిష్యత్ యుద్ధాలలో ఇలాంటివి కూడా ఉండకపోవచ్చు. అత్యాధునిక పద్ధతులలో పగ తీర్చుకొని అనేక టెక్ పద్ధతులు రావచ్చు. రోబోలతో అంతరిక్షంలో, ఆకాశంలోనే యుద్ధాలు జరగచ్చు. డ్రోన్లతో గుట్టు చప్పుడు కాకుండా కావాల్సినంత విధ్వంసం జరగచ్చు. ఏది ఏమైనా పగ, ప్రతీకారం అనేవి మనిషినే కాదు, ఆ మనిషి బతకాల్సిన భూమిని కూడా ఎలా బలి తీసుకుంటాయో చెప్పడానికి సాల్టింగ్ ది ఎర్త్ ఒక నిలువెత్తు సాక్ష్యం. చరిత్ర నేర్పిన ఈ పాఠం భవిష్యత్తు తరాలకు ఒక హెచ్చరికగా మిగిలిపోవాలి.